అందరికీ శ్రీ పరాభవన సంవత్సరం శుభాకాంక్షలు. కన్యారాశి. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరం వీళ్ళకి గురువు జూన్ 1 వరకు దశమ స్థానంలో ఉంటారు. తామమూర్తిగా ఉంటూ సామాన్య ఫలితాలు. తదుపరి లాభస్థానంలో ఉంటూ లోహమూర్తిగా ఉంటారు. శని సప్తమ స్థానంలో ఉంటారు. శని సప్తమ స్థానంలో ఉంటూ శుభకరంగా ఉంటారు. రాహుకేతువులు కూడా స్వాభావికంగానే ఉన్నారు. గురువు మామూలుగా జూన్ 1 వరకు సామాన్య ఫలితాలు ఇస్తారని చెప్పాను. తదుపరి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల, లాభస్థానంలో ఉండటం వల్ల ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళు పర్టికులర్లీ ఈ సంవత్సరం కొత్త ఇల్లు లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. శని సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే వీళ్ళకి పని ఒత్తిళ్ళు, చేసిన పని చేయాల్సి రావటం వంటివి ఈ సంవత్సరం కూడా ఉంటుంది. తదుపరి స్టూడెంట్స్ ఎప్పటి నుంచో నేర్చుకోవాలని కొన్ని కోర్సులు నేర్చుకుందామని అనుకుంటున్నారు. ఈ సంవత్సరం వాళ్ళు కోర్సు మీద వీళ్ళు డబ్బులు వెచ్చిస్తారు. తర్వాత ఫైనాన్స్ రంగం వారికి, వ్యవసాయ రంగం వారికి కూడా బాగా ఉంది. ఈ సంవత్సరం పార్ట్నర్షిప్ ఏదైనా చేస్తే కనుక వీళ్ళకి కలిసి వస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చు ఈ సంవత్సరం బాగా కాల్చిస్తుంది వీళ్ళకి. అన్నీ కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య విషయం కానీ, పని ఒత్తిడి కానీ అన్నీ కూడా. గురువు లాభస్థానంలో ఉన్నప్పటికీ ఎక్కువ ఏమి చూపిస్తున్నారు కాబట్టి ఎక్కడన్నా సరే తగు జాగ్రత్త అవసరం. దుర్గాదేవి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉండాలి. ముఖ్యంగా విష్ణు సహస్రనామం రోజు పఠించడం కానీ లేదా వినటం కానీ శ్రేయదాయకం. ఇది ఈ సంవత్సరం ఉగాది ఫలితాలు కన్యారాశి వారికి. ఇంకా పర్టికులర్గా తెలుసుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డిస్కస్ చేయండి.